ఎంతో కష్టపడి 1v2 కొడదాం అనుకుంటే ఇలా జరుగుతున్నాయి అయితే అసలు అనుకోలేదు. అసలు ఏమైందో చెప్తా కానీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దిగిదేగానే నాతో పాటు ఇంకో ఎనిమిది అయితే దిగాడు. వాడికైతే లాంగ్ రేంజ్ గన్ దొరికింది. బట్ నా దగ్గర ఈ గన్ ఉండడం వల్ల వాడికైతే ఫుల్ గా స్ప్రే అయితే దింపేసా. నేను అటు సైడ్ నుంచి ఎవరైనా కొడతారని ఇటొక గ్లోవాల్ వేసి అయితే మంచిగా అయితే లూట్ చేసుకుంటున్నా. ఈ తిక్కలో వచ్చి ఇంకో గ్లోవాల్ వేసాడు. దాని తర్వాత ఇక్కడ ఆ ఎనిమి వచ్చేసి స్కైలర్ అయితే వేసేసాడు. అండ్ అక్కడ నేను వచ్చేసి ఓజన్ వేసుకున్నా కాబట్టి బతికిపోయా. మా అన్నయ్య వచ్చేసి చచ్చిపోయాడు అనమాట. అండ్ దాని తర్వాత ఇక మ్యాచ్ అయిపోయింది అనుకుంటున్న టైంలో నేనైతే గ్లోవాల్ వేసేసి వాడికైతే స్ప్రే అయితే దింపేసా. ఒకవేళ ఈ ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు కామెంట్ అయితే చేయండి. మా అన్నయ్య అయితే భలే కాపాడేవరా అంటున్నాడు. అండ్ దాని తర్వాత ఇక్కడికి వస్తే ఈ ఆప్షన్ అయితే కొంచెం బ్రేక్ అయితే కనిపించింది. మా అన్నయ్య అయితే దానిపైన వచ్చి కొత్తగా వచ్చిన గ్రానైడ్ అయితే వేసేసాడు. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను మ్యాప్లో చూసేసి అయితే ఇక్కడ గ్లోవాల్ అయితే వేసాను. ఆ ముందే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. వాడికి డ్యామేజ్ ఇచ్చేసి ఓజన్ అయితే వేసేసా. అండ్ వాడు బయటికి రాగానే కొంచెం డ్యామేజ్ అయితే కొట్టేసి వాడిని అయితే నాకైతే చేసేసా. అండ్ దాని తర్వాత వచ్చేసి పక్కనోడు అయితే కొడుతున్నాడు. నాకు ఓరియన్ అయితే యాక్టివేట్ అయిందనేసి ఇంకా ఓరియన్ స్కిల్ అయితే ఆన్ చేసేసి వాడిని అయితే కొట్టేసా. దాని తర్వాత వాడు లేచిందో నేను చూసుకోలేదు. ఎనిమి కూడా అక్కడ రివైవ్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేడు. కానీ వాడు ఎలా కొట్టాడో అయితే అసలు అర్థం కాలేదు. మీరు ఎంతమందికి ఇలాంటి గ్లిచెస్ కామెంట్ అయితే చేయండి. బై బాయ్.